నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. హ్యాండ్ మేనిఫెస్టేషన్. వావ్! ఈ హ్యాండ్ బాగుంది కానీ ఆ హ్యాండ్ ఏంటి? కొంచెం మీకు పెద్దగా కనపడాలని నాలో ఉన్న ఆర్టిస్ట్ ని నిద్ర లేపాను. ఆ ఆర్టిస్ట్ పడుకుంటే బెటర్. జస్ట్ ఫర్ ఫన్. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది. రైట్ అక్క. హ్యాండ్ మేనిఫెస్టేషన్ అని రాశారు. ఏంటి, దేని గురించి చెప్పబోతున్నారు? మనకి చాలా రోజుల నుంచి మనం అనుకున్న పనులు అవ్వట్లేదు, ఆర్థికంగా ఏది కూడా ముందుకు జరగట్లేదు. లేదు అంటే గనక దగ్గరికి వచ్చినట్టే ఉందండి, పని ఆగిపోతున్నాయి. ఇలాంటివి చాలా మంది చెప్తూ ఉన్నారు పద్మిని నాకు. అలాంటప్పుడు నేను మొన్న అంటే మేనిఫెస్టేషన్ బుక్స్ చదువుతూనే ఉంటాను ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ తీసి చదువుతుంటే ఈ హ్యాండ్ మేనిఫెస్టేషన్ అనేది కనపడింది అనమాట. మీరు నేను చెప్పే ఏ మేనిఫెస్టేషన్ మెథడ్ అయినా మీరు ఒక్కసారి క్లియర్గా చూస్తే అర్థమయ్యేటట్టే చెప్తాను. మ్యాక్సిమము ఖచ్చితంగా అర్థం చేసుకొని చేయండి. దీంట్లో ఏముందిలే అని మాత్రం అనుకోవద్దు. అలాగే ల్యాడర్ టెక్నిక్ ఒకటి, డోర్వే టెక్నిక్ ఒకటి. డోర్వే టెక్నిక్ నాకు పనిచేస్తే మీకు చెప్తానని చెప్పాను, అది ఎలా పనిచేస్తుందో చెప్తాను. షూర్. ఇది ఇప్పుడు హ్యాండ్ టెక్నిక్ ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఒక పేపర్ మీద మీ చేయి పెట్టేసి చక్కగా డ్రా చేసుకోండి. మగవాళ్ళైతే కుడి చేయి పెట్టాలి, ఆడవాళ్ళైతే ఎడం చేయి పెట్టాలి. పెట్టిన తర్వాత ఫస్ట్ మధ్య వేలు 5 to 0 రాసుకోండి. ఓకే, ఇది 5 to 0, ఇది 808 ఉంగరం వేలికి, ఇది 741 చూపుడు వేలికి. మళ్ళీ ఇక్కడ చిట్కెన్ వేలు 5 to 0, థంబ్ 741. ఇట్లా రాసుకొని ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్ అని రాయండి. రాసి చక్కగా ఒక పెట్టేసేయండి, ఏదైనా ఒక బుక్ లో పెట్టండి. యాక్చువల్గా అయితే ఇది కనిపిస్తూ ఉంటే వైబ్రేషన్ తీసుకుంటుంది అనమాట. ఇట్లా బుక్ లో పెట్టకుండా మీరు పడుకునే రూమ్ లో తలుపు వెనకాల కూడా అతికించుకోవచ్చు, మీ లివింగ్ రూమ్ లో తలుపు వెనకాల కూడా అతికించుకోవచ్చు. ఏముంది అంటే మేనిఫెస్టేషన్ అండి అని చెప్పొచ్చు, తప్పేమీ లేదు. కనపడితే ఏదన్నా చెడు జరుగుతుందని మాత్రం అనుకోవద్దు. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని చెప్పి చదివినప్పుడు ఓహో నువ్వు మనీ మ్యాగ్నెట్ వా అని వాళ్ళు అనుకుంటారు కదా, ఆ ఇంటెన్షన్ కూడా యూజ్ వర్క్ అవుతుంది. వాడు బ్యాడ్ గా అనుకున్నా అనుకోకపోయినా ఏం లేదు, వాళ్ళు అదే చదువుతారు కదా. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ ఏంటిది అంటే మేనిఫెస్టేషన్ చేసుకున్నాం అని చెప్పండి. మీకు పని అయితే కూడా చెప్పండి, మాకు ఇట్లా పని అయింది, వర్క్ అయింది, మేము యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పాము, మీరు కూడా కావాలంటే చేసుకోండి అని కూడా చెప్పచ్చు. ఇలా పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే కనుక తప్పకుండా మీకు అందుతుంది అనమాట. రైట్. అయితే ఇది వైట్ కలర్ పేపర్ మీద రాసుకొని చేసుకోవాలి. వైట్ పేపర్ మీద బ్లూ పెన్ తో చేసుకోండి. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించాలని నేను బ్లాక్ పెన్ తో రాసాను, కానీ బ్లూ పెన్ తో చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే కనుక బ్లూ స్కెచ్ తెచ్చుకోండి. మార్కర్ ఉన్నా పర్వాలేదు, ఏది కొత్తగా కొని తీసుకొని రావాలి అని అనుకోకండి. ఇంట్లో ఏది ఉన్నా బ్లూ స్కెచ్, మార్కర్, బ్లూ పెన్ తో కూడా మాకు ఈజీ అంటే రాసేసుకోండి. రైట్ రైట్, బ్యూటిఫుల్ అక్క. అయితే ఇది ఎప్పుడు వేయమంటారు అక్క? ఫ్రైడే వేయచ్చు, థర్స్డే వేయచ్చు. థర్స్డే ఫ్రైడేస్ మీకు బాగా కలిసి వస్తుంది. వెడ్నెస్డే కూడా వేయచ్చు. వెడ్నెస్డే కూడా మనకి డబ్బుని అందించే రోజే కాబట్టి, బుధుడు కూడా మీకు బిజినెస్ అది వృద్ధి పొందాలి అంటే బుధవారం చేసుకోండి. మీకు రావాల్సిన డబ్బు రావాలి ఖచ్చితంగా అంటే గురువు శుక్రవారాలు చేసుకోండి. రైట్. ఏ సమయంలో వేయమంటారు అక్క? మార్నింగ్ అవర్స్ పద్మిని. ఎప్పుడైనా 11 o'clock లోపల మీరు చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఒక వైట్ పేపర్ మీద A4 size పేపర్స్ ఉంటాయి, చక్కగా బుక్కుల నుంచి చింపేడాలు అవి చేయకండి. పేపర్ కొనుక్కోండి, ఏ టైప్ పేపర్ కొనుక్కున్నా, A4 size పేపర్ కొనుక్కున్నా చేయండి. రైట్. అయితే ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, మరి ఇంట్లో ఇద్దరు ఉంటాం, వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరివి వేసుకోవచ్చా లేకపోతే ఒక్కళ్ళది చాలా? ఇద్దరివి వేసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి. ఇంకోటి మీకు వచ్చేది ఉందనుకోండి, వాళ్ళకి కూడా వస్తే అది మంచిదే కదా. వాళ్ళ లెక్కన మీకు కలిసి రావచ్చు, మీ లెక్కన వాళ్ళకి కలిసి రావచ్చు. తప్పకుండా వేసుకోవచ్చు. ఇద్దరిది వేసుకుని ఆ డోర్ వెనకాల ఇద్దరిది కూడా పెట్టుకోవచ్చు.
రైట్. పెట్టుకోవచ్చు. అయితే అక్కడ పైన అలాగే హ్యాండ్ మేనిఫెస్టేషన్ అని వేసుకోవాలక్క, అక్కర్లేదా? అక్కర్లేదు. నేను మీకు మ్మ్. అర్థం అవ్వాలి ఇది మ్మ్. ఏంటి అనేది చెప్పాను నేను. మ్మ్. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇట్లా చిన్న పేపర్ మీద తీసుకుని కూడా వేసుకోవచ్చు. ఒక మ్మ్. హాఫ్ A4 సైజ్ పేపర్ ని ముందే కట్ చేసేసుకొని మ్మ్. చిన్నగా వేసుకోవచ్చు మీ హ్యాండ్ కి సరిపడా. మిగతా ఈ పేపర్ అంతా చుట్టూరా వేస్ట్ కాకుండా మ్మ్. ఎంతవరకు మీకు కావాలో చూసుకొని అది ముందు కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. అప్పుడు పేపర్ ని అతికిచ్చే పరిణామం తగ్గి ఉంటుంది కాబట్టి ఆ పని హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. Right. మ్మ్. ఏదైనా ఇప్పుడు చిరిగింది అది, లేకపోతే చెదిరింది, లేకపోతే డస్ట్ పడిపోయింది, అలా ఉంచుకోవాలి కదా ఎండ్ ఆఫ్ ది డే. అవును. ఒకవేళ ఏదైనా చిరిగితే ఏం చేయమంటారు అక్క? చిరిగితే ఏముంది మీరు చక్కగా అది మ్మ్. వాటర్ లో వేసేసి చిన్నగా అయిన తర్వాత ఎక్కడైనా తొక్కని జాగలో వేసేసేయండి. ఆ వాటర్ ని కూడా చెట్లకి పోసేసేయండి, సరిపోతుంది. రైట్. మీ పని అయిన తర్వాత ఒక్క పని కోసం చేసుకున్నారు కదా, ఆ పని అయిన తర్వాత కూడా మీరు అలానే గ్రాటిట్యూడ్ కూడా చూపించవచ్చు. ఎవరికైనా ఎలా? భోజనానికి ఇవ్వడం కానివ్వు, లేకపోతే ఎవరికైనా జ్యూస్ ఇప్పించడం కానివ్వు, ఏదైనా మీ ఇష్టం. ఒక మంచి పనికి Service. ఉపయోగించండి. ఏదో చిన్న సర్వీస్ అయినా చిన్న చేయాలి. సర్వీస్ అయినా పర్వాలేదు. అయితే 520741 ఇదైతే మనం ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు ఈ అవును. నంబర్ గురించి. అయితే 808 రాస్తారు కదా అక్క? 808. దేనికోసం? అది యూనివర్స్ నెంబర్ 808 కూడా మనీ అబండెన్స్ నెంబర్ అన్నమాట. మ్మ్. మన దగ్గర సమృద్ధిగా ఉండాలి, చేతిలో సమృద్ధిగా ఉండాలి, మనం సంపాదించుకోవాలి మ్మ్. అనేది అన్నమాట. అందుకని 808 మెయిన్ ఇంపార్టెంట్ మనకి మేనిఫెస్టేషన్ లో. ఇది చాలా ఇంపార్టెంట్. 741 చూపుడు వేలకి ఏంటంటే అదిగో వాళ్ళ దగ్గర నుంచేనండి నాకు డబ్బు రావాలి అని అంటాం. మ్మ్. సో చూపుడు వేలకి 741. 808 ఏంటంటే ఎప్పుడు సమృద్ధిగా ఇంట్లో ఉండాలి అని చెప్పి 808 మనం ఈ ఫింగర్ కి రాస్తాం. అలాగే 520 చిట్కెన్ వేలు చాలా ఇంపార్టెంట్ మనకి. మ్మ్. అన్ని వేళ్ళు చాలా ఇంపార్టెంట్, దేనికి తగ్గ ఇంపార్టెన్స్ దానికి. దానికి ఉంటుంది. బుధుడికి సంబంధించింది చిట్కెన్ వేలు. అందుకని ఎమరాల్డ్ ఏమైనా పెట్టాలనుకుంటే చిట్కెన్ వేలు పెట్టుకుంటారు పెడతారు. కాబట్టి 520 అక్కడ. అలాగే 741 అన్నిటికంటే థమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది లేకుండా మనం ఏ పని చేయలేం. సో అవతల వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు టైంకి ఇచ్చేసి, మా గవర్నమెంట్ నుంచి రావాల్సిన డబ్బు టైంకి వచ్చేసి, సో ఏదైనా కానీ రావాలంటే 741. అలాగే మీ మైండ్ లో చాలా గట్టిగా నింపుకోవాల్సింది ఏంటి అంటే మీరు చాలా లక్కీ అని చెప్పి. ఎప్పుడు మిమ్మల్ని మీరు తిట్టుకోకూడదు. ఐఎమ్ అన్లక్కీ అండి, లేకపోతే నాకు ఏది కలిసి రాదండి, నా పేరు వెళ్తేనే అట్లా అయిపోతుందండి, ఇట్లా అనుకోవద్దు పొరపాటున కూడా. మీరు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అనే అనుకోవాలి. అది మీ హస్తం మధ్యలో ఉండాలి. మీరు ఎప్పుడైనా సరే ఇట్లా పెడితే చక్కగా గుంటపడి ఉండాలి మీ చెయ్యి. అంటే ఎప్పుడు కూడా డబ్బు నిలబడేటట్టుగా ఉండాలి. అలా మన హ్యాండ్ ఫామ్ అవ్వాలి అంటే కొంచెం టైం పడుతుంది. అలా నాకు కూడా టైం పట్టింది, మీకు కూడా అలానే టైం పడుతుంది. తప్పకుండా ఆ రోజు వస్తుంది అనే నమ్మకంతో రాసుకోవాలన్నమాట. రైట్ అక్క. హ్యాండ్ మేనిఫెస్టేషన్ ఒక కొత్త టెక్నిక్ డెఫినెట్ గా ఇది. డెఫినెట్ గా ఈ టెక్నిక్ ని యూటిలైజ్ చేసుకుని డెఫినెట్ గా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు దాని నుంచి బయటపడాలి డెఫినెట్ గా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక జాగ్రత్త చెప్తాను నేను. చెప్పండి. ఈ నెంబర్స్ ఏవి కూడా లైన్ కి టచ్ అవ్వకూడదు. అర్థమైందా? నేను ఎలా టచ్ అవ్వకుండా రాశానో అలానే మీరు కూడా టచ్ అవ్వకుండా రాయండి. ఒకవేళ అట్లా రీరైట్ చేయొద్దు, రీరైట్ చేయొద్దు, కొట్టేడాలు అవి ఇవి ఏమి ఉండకూడదు. ఓకేనా? రైట్, తప్పకుండా. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.